పోలీసులు ఆఫీసర్లకు కేటీఆర్ బెదిరింపులు, అధికారంలోకి వచ్చాక లెక్కలు సెటిల్ చేస్తామంటూ హెచ్చరిక. ప్రెస్టేషన్ లో ఇష్టానుసారంగా కామెంట్స్, ఆయన వైఖరిపై పోలీస్ అధికార వర్గాల్లో చర్చ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ పై అసహనం. రోజు రోజుకు పెరుగుతున్న గులాబీ రెడ్ బుక్ బ్లాక్ మెయిల్ అంట. ఆల్ లేదు సోల్ లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ వద్దు పింక్ బుక్ రాసుకోండి డ్రామారావు. పింక్ బుక్ రాసుకొని దాంట్లో ఏ బ్రాండ్ తాగాలి, ఏ గుట్కా వాడాలి, ఏ గంజాయి వాడాలి, ఎవరెవరి పామ్ హౌస్ దీనికి అనుకూలంగా ఉన్నాయి, దుబాయ్ నుంచి ఎవరిని తీసుకురావాలి, సింగపూర్ నుంచి ఎవరిని తీసుకురావాలి, థాయిలాండ్ పోయి ఏం చేయాలి, ఎటువంటి దందా చేస్తే మనకి ఎట్లా మిగులుతాయి, ఇది రాసుకో నీ బుక్కులా. సిగ్గుశరం లేకుండా 10 సంవత్సరాల అధికారంలో ఉండి పోలీసులని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా జైళ్ళలో పెట్టి ఒక్కొక్కరి మీద 100 కేసులు పెట్టి మన సిగ్గుశరం లేకుండా రెడ్ బుక్ రాసుకుంటామంట. రాజీనామా చేసి చూద్దాం, సిరిసిల్లలో ఎమ్మెల్యే కూడా గెలవవు. నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు డ్రామారావు. నీ డ్రామాలు మొత్తం తెలంగాణ ప్రజలు పటాపంచాలు చేసిండ్రు. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో మీ చేతిలో పెట్టిపోతే సన్నాసులు అంతా కలిసి 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి చిప్ప చేతికిచ్చి వ్యవస్థలన్నింటినీ బస్టు పట్టించి మళ్ళా సిగ్గుశరం లేకుండా ఈ రకంగా మాట్లాడతావు. ఏమి ఇస్తావు నీ రెడ్ బుక్ రాసుకొని? ఎక్కడ మనిషి పెట్టుకుంటావు? 10 ఏళ్ళ పోలీసు వాళ్ళని చక్కగా వాళ్ళ నిధులు చక్కగా నిర్వహించాలిచ్చినవా? మా కోడంగల్ ప్రాంతంలో ఈ దొంగల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పోలీస్ స్టేషన్లోనన్నా ఎస్ఐ పాపం 6 నెలలకు మించి ఉద్యోగం చేయకపోయేది. వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఆ రకంగా ఉండే. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఇంతకుముందు ఈ పరిస్థితి ఉండే నా మిత్రులను మీరు ఆలోచన చేయండి. ఎంతమంది కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టలేదు ఈ దొంగలు. మళ్ళా ఈ రోజు పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్నాడు. కొన్ని ఎన్నికలు జరిగితే అభ్యర్థులనే పెట్టలేకపోతున్నావు. ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం డ్రామారావు? నీ డ్రామాలు ఇక్కడ కట్టపెట్టు. ముఖం చూపుకోలేకనే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకనే మీ అప్ప ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఇంకా ఏదో నేను రెడ్ బుక్ రాసుకుంటా, ఇది వీక్తా అది వీక్తా అనేటటువంటిది బంద్ చేయి. మళ్ళా ఈ తరంలో కాదు, మీ బీఆర్ఎస్ అనేటటువంటిది ఇటువంటి బీఆర్ఎస్ అనేటటువంటిది ఒక పార్టీ ఉండే అనే వారికి వెళ్తుంది. కాలగర్భంలో కలిసిపోతుంది ఈ పార్టీ. నువ్వు చూస్తూనే ఉండు. నీవు ఇంత పీకుడు కానీ అయితే మొన్న ఎమ్మెల్సీ స్థానాలలో అభ్యర్థులను పెట్టేది ఎందుకు పెట్టలేదు? ఈయనంట మళ్ళీ అధికారంలోకి వస్తారంట. చూద్దాం ఏడికెళ్ళి వస్తావో. నేను కేసీఆర్ అంతటి మంచోని కాదు, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది, పేర్లు రాసి పెట్టుకోలేట. మా రేవంత్ రెడ్డి అన్న గారే చెప్పారు, నిజంగా నువ్వు కేసీఆర్ అంత మంచోని కావు, వేస్ట్ ఫెలోవి. అసలు కేసీఆర్ కు ఇటువంటి దురాలోచనలు ఇచ్చి ఆయన ఫామ్ హౌస్ల నుంచి బయటికి రాకుండా ఉండడానికి కూడా కారణమైనవి నీవు. కేసీఆర్ చాలా మంచివాడు ఉండే నిజంగా ఉద్యమ కాలంలో. కానీ లేనిపోని ఆశలు చూపించి 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని నాకు ఇది చూస్తే ఇది కావాలి, అది చూస్తే అది కావాలని చెప్పి ఫామ్ హౌస్లు బిల్లాలు కట్టుకొని 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఈ రాష్ట్రాన్ని దివాలా చేయించిన దాంట్లో నీ ఒకరివి. ఏ ప్రాజెక్టు పోతే దాంట్లో కమిషన్ తడుకున్నావు. కాళేశ్వరం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఈ ఫార్ములా కేసు కావచ్చు, ఇట్లా ఏ తీసుకుంటే అది భ్రష్టు పట్టించి పాప మా పెద్ద మనిషిని ముఖం చూపుకోకుండా చేసినటువంటి దుర్మార్గుని నీవు. నీ అంత దుర్మార్గుడు ఈ దేశ చరిత్రలో ఉన్నాడు రామారావు. ఎవరు ఉన్నారు? కేసీఆర్ అంత మంచివాడి కావాలి మాకు అందరికీ తెలుసు. వచ్చినాక ఒక్కొక్కరిని ఏం చేయాలనో అది చేద్దామంట, వదిలిపెట్టే సమస్య లేదంట. కొంతమంది అనుకుంటున్నారు మేం రిటైర్డ్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం చేస్తారు అని రిటైర్డ్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా వారి లెక్కలను సెటిల్ చేస్తామంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా ఇరుక్కున్నటువంటి మీ రావులంతా పోయి అమెరికాలో తలదాచుకుంటున్నారు పాపం అధికారులు. శ్రవణ్ రావు కావచ్చు, ఇంకో రావు అందరు రావులే. నీవు చేసినటువంటి ఉద్దారకం ఈ రకంగా ఉంటుంది డ్రామారావు. డ్రామాలు కట్టిపెట్టు.
తెలుస్తుంది రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలల్లో మీ పర్ఫార్మెన్స్ ఏంటి, మీరు ఏ రకంగా రాణిస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు అనేటటువంటిది చూద్దాం. ఎందుకు డ్రామాలు వేస్తున్నావు? హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాపతి కాదు. ఇది వరకు ఉన్న కథ వేరు, ఇప్పుడు ఉన్న కథ వేరంట. కరీంనగర్ సమావేశంలో కేటీఆర్ అంట. ఏడో వస్తాడు ఏందో ఏమో. ఇల్లన్నా ఇక్కడన్నా ఇటువంటి కథలు కట్టి పెట్టన్నా. సచిన్ కోహ్లీ షారుఖ్ కు నోటీసులు అంట. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న హైదరాబాద్ గ్రీన్ సొసైటీ అంట. రోజుకో మలుపు తిరుగుతున్న వ్యవహారం అంట.